ప్రజాప్రతినిధి న్యూస్. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని రాజల బొప్పాపూర్, తిమ్మాపూర్, మొంగలు కింద తండాలో సీఎం రిలీఫ్ చెక్లను ఆదివారం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజర్ల బొప్పాపూర్ గ్రామంలోని మెడుసు రాజిరెడ్డికి 60,000 రూపాయల చెక్కును, తండాలో హర్యానాయకు 15,000 రూపాయల చెక్కును, బండలింగంపల్లి గ్రామంలో సుధాకర్ రెడ్డికి 24,000 రూపాయల చెక్కును అందజేసినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఈ నిధులను మంజూరు చేయించి చెక్లను పంపించినందుకు సిరిసిల్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్, జిల్లా కార్యదర్శి లింగం గౌడ్, కొండాపురం శ్రీనివాసరెడ్డి, జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షుడు ఎస్కే సాహెబ్, జిల్లా కిసాన్ సెల్ ఉపాధ్యక్షుడు మరి శ్రీనివాసరెడ్డి, మండల కిసాన్ సెల్ అధ్యక్షుడు గుండాటి రామరెడ్డి, ఏలూరి రాజయ్య, నాయకులు మాజీ సర్పంచ్ కొండాపురం బాలరెడ్డి, కృష్ణారెడ్డి, లక్ష్మణ్, దేవేందర్, దండు శ్రీనివాస్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారి యొక్క సహాయం చెక్కులను ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. మరి ఎల్లారెడ్డిపేట మండలంలోని బొప్పాపూర్ గ్రామానికి చెందినటువంటి మొడుసు రాజిరెడ్డికి 60,000 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేయడం జరిగింది. అదేవిధంగా తిమ్మాపూరు తండా లోపట హర్జా నాయక్ గారికి 15,000 రూపాయలు చెక్కును అందజేయడం జరుగుతుంది. రేపు బండలింగంపల్లి గ్రామం లోపట సుధాకర్ రెడ్డి గారికి 24,000 రూపాయల చెక్కును అందజేయడం జరుగుతుంది. మా ముఖ్యమంత్రి గారు ఎవరైనా పేదలు, బడుగు, బలహీన వర్గాల వారు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళందరికీ కూడా ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వెంటనే అప్లై చేసిన వెంటనే వారికి డబ్బులు పంపించడం జరుగుతుంది. మరి నిన్న ప్రకటించినటువంటి మా మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రకటించిన విధంగా ఈ నెల లాస్ట్ వరకు ఇల్లు లేనటువంటి నిరుపేదలందరికీ కూడా ఇల్లు కట్టించేటువంటి కార్యక్రమం ప్రతి వారు ఎవరు ఇల్లు కట్టుకున్నా వాళ్లకు 5 లక్షల రూపాయలు ప్రభుత్వం అందజేయడం జరుగుతుంది. మా ప్రభుత్వం ఒకవైపేమో సంక్షేమ కార్యక్రమాలు, మహిళలకు ఉచిత బస్సు కానీ, ఫ్రీ విద్యుత్ కానీ, మరి అదేవిధంగా 500 రూపాయలకే సిలిండర్ కానీ ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా ఒకవైపు మేము నెరవేరుస్తూ ఉన్నాం. మీరు ప్రజలు కూడా దయచేసి మీరందరూ కూడా గమనించాలి. రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల లోపల మా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అభ్యర్థులందరినీ కూడా సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా గెలిపించాలని చెప్పి ప్రజలకు కూడా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, సంక్షేమ ప్రభుత్వం. ఎక్కడనో మండల స్థాయి లోపల కానీ, గ్రామ స్థాయి లోపల కానీ మా నాయకులందరికీ కూడా విన్నపం చేస్తూ ఉన్నాము. మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారే ప్రజాసేవకులమని చెప్పుకుంటుండు కాబట్టి మనం అందరం కూడా ఎవరు ఎలాంటి ఆపదని వచ్చినా, వాళ్ళు ఎలాంటి ఇబ్బంది కలిగినా వెంటనే తక్షణం స్పందించి వాళ్ళందరికీ కూడా సహాయం చేయడానికి మా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కూడా సిద్ధంగా ఉన్నది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలని చెప్పి అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. కంపెనీ లోపల మా కాన్స్టిట్యుయెన్సీ ఇన్ఛార్జ్, సిరిసిల్ల నియోజకవర్గపు ఇన్ఛార్జ్ పెద్దలు కేకే మహేందర్ రెడ్డి గారు ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకొని ఇక్కడ నుంచి మేము సీఎం రిలీఫ్ ఫండ్ ఏది పంపినా ఆయన ద్వారానే పోతుంది. ఆయననే అక్కడి నుంచి మంజూరు చేయించుకొని ఈ చెక్కులను తీసుకువచ్చి మాకు అప్పచెప్పడం జరుగుతుంది. కాబట్టి మా సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ పెద్దలు కేకే మహేందర్ రెడ్డి గారు కానీ, ఆది సిరన్న గారికి కానీ, పొన్నం ప్రభాకర్ అన్న గారికి కానీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. జై కాంగ్రెస్.